ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకం 23. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. తెలుగు తాత్పర్యము. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆత్మ యొక్క అవినాశిత్వాన్ని 4 ప్రకృతి శక్తుల ద్వారా ఎంతో స్పష్టంగా వివరిస్తున్నాడు. నెంబర్ 1, శస్త్రాలు ఆత్మను ఛేదించలేవు. నెంబర్ 2, అగ్ని ఆత్మను కాల్చలేదు. నెంబర్ 3, నీరు ఆత్మను తడపలేదు. నెంబర్ 4, గాలి ఆత్మను ఎండబెట్టలేదు. అంటే ఈ ప్రపంచంలోని ఏ భౌతిక శక్తి కూడా ఆత్మను ఏ విధంగానూ ప్రభావితం చేయలేదు. ఎందుకంటే ఆత్మ భౌతిక పదార్థం కాదు, అది దైవస్వరూపమైన శాశ్వతమైన చైతన్యము. శరీరం పంచభూతాలతో ఏర్పడింది. అందువల్ల అది ఆయుధాలకు, అగ్నికి, నీటికి, గాలికి లోబడుతుంది. కానీ ఆత్మ ఈ భౌతిక ప్రకృతికి అతీతమైనది. అందువల్ల అది ఎప్పటికీ నశించదు. ఈ జ్ఞానం అర్జునుని శోకాన్ని తొలగించి తన ధర్మాన్ని నిస్సంకోచంగా ఆచరించడానికి శ్రీకృష్ణుడు అందిస్తున్న ఆధ్యాత్మిక బలం, ఆధ్యాత్మిక సందేశం. మన నిజమైన స్వరూపం శరీరం కాదు, శాశ్వతమైన ఆత్మ. ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఆత్మను నాశనం చేయలేదు. కష్టాలు శరీరానికి, మనసుకి వస్తాయి. ఆత్మ మాత్రం ఎప్పటికీ పవిత్రంగా ఉంటుంది. ఆత్మజ్ఞానం మనకు భయం, దుఃఖం, మోహం నుండి విముక్తిని కలుగజేస్తుంది. హిందీ तात्पर्य. ఈ శ్లోకమే भगवान श्री कृष्ण आत्मा की अविनाशिता का वर्णन करते हैं. नंबर 1, शस्त्र आत्मा को काट नहीं सकते. नंबर 2, अग्नि उसे जला नहीं सकती. नंबर 3, जल उसे भिगो नहीं सकता. नंबर 4, वायु उसे सुखा नहीं सकती. आत्मा किसी भी भौतिक तत्व से प्रभावित नहीं होती, क्योंकि वह दिव्य, शाश्वत और चेतन स्वरूप है. शरीर पंच महाभूतों से बना है, इसलिए उसका नाश होता है. लेकिन आत्मा इन सबसे परे है और सदा अविनाशी रहती है. जीवन संदेश. हमारा वास्तविक स्वरूप आत्मा है, शरीर नहीं. आत्मा को कोई भी भौतिक शक्ति नष्ट नहीं कर सकती. आत्मज्ञान भय और दुख को दूर करता है. धर्मपूर्वक और निडर होकर जीवन जीना चाहिए. इंग्लिश तात्पर्य. In this verse, Lord Krishna describes the indestructible nature of the soul through 4 natural forces. Number 1, weapons cannot cut the soul. Number 2, fire cannot burn it. Number 3, water cannot wet it. Number 4, wind cannot dry it. The soul is not a material object. It is eternal, divine consciousness. Therefore, no physical force can affect or destroy it. The body, being made of the 5 elements, is subject to destruction. The soul, however, transcends the material world and remains forever untouched. Krishna gives this teaching to free Arjuna from grief and fear, enabling him to perform his righteous duty with spiritual understanding. Life lesson. Your true identity is the eternal soul, not the physical body. No material force can destroy the soul. Life's hardships affect the body and mind, but not the eternal self. Knowledge of the soul brings courage, peace, and freedom from fear.
ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకం 24. అచ్ఛేద్యోయమదాహ్యోయ మక్లేద్యోసోష్యయేవ చ నిత్యః సర్వగతః స్థాణురచలోయం సనాతనః. తెలుగు తాత్పర్యం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మునుపటి శ్లోకం 23లో చెప్పిన ఆత్మ యొక్క అవినాశిత్వాన్ని మరింత విపులంగా వివరిస్తున్నాడు. ఆత్మను ఏ ఆయుధము కోయలేదు అనగా అచ్ఛేద్యము, అగ్ని దహించలేదు అనగా అదాహ్యము, నీరు తడపలేదు అనగా అక్లేద్యము, గాలి ఎండబెట్టలేదు అనగా అసోష్యము. ఇంతటితో కాకుండా ఆత్మకు మరికొన్ని దివ్య లక్షణాలను కూడా శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. నిత్యః అనగా ఎల్లప్పుడూ ఉండేది, దీనికి జననం మరణం లేవు. సర్వగతః అనగా సర్వత్రా వ్యాపించి ఉండేది, చైతన్య స్వరూపంగా సమస్త జీవులలో ప్రకాశిస్తుంది. నెంబర్ 3, స్థాణుః స్థిరమైనది, తన స్వరూపంలో ఎటువంటి మార్పు ఉండదు. నెంబర్ 4, అచలః అనగా చలనము లేనిది, కాలం స్థలం పరిస్థితులు దీనిని మార్చలేవు. నెంబర్ 4, సనాతనః అనగా ఆద్యంతరహితమైనది, ఎప్పటి నుంచో ఉన్నది, ఎప్పటికీ ఉండేది. ఈ శ్లోకం ద్వారా మన అసలు స్వరూపం ఈ నశ్వరమైన శరీరం కాదని, శాశ్వతమైన ఆత్మ అని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. ఈ జ్ఞానం కలిగిన వారికి మరణ భయం, అధిక శోకం, మోహం తగ్గిపోతాయి. ఆధ్యాత్మిక సందేశం ఏమిటంటే, మన శరీరం మారుతుంది కానీ ఆత్మ ఎప్పటికీ మారదు. ఆత్మ శాశ్వతమని గ్రహించినప్పుడు జీవితం పట్ల సమతాభావం కలుగుతుంది. కష్టసుఖాలను సమంగా స్వీకరించే శక్తి ఆత్మజ్ఞానం ద్వారా వస్తుంది. ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతునిపై విశ్వాసంతో జీవించాలి. हिंदी तात्पर्य. इस श्लोक में भगवान श्री कृष्ण आत्मा के दिव्य गुणों का विस्तार से वर्णन करते हैं. आत्मा को न कोई शस्त्र काट सकता है, न अग्नि जला सकती है, न जल भिगो सकता है और न वायु सुखा सकती है. आत्मा नित्य है अर्थात सदा रहने वाली. आत्मा सर्वगत है अर्थात सब में विद्यमान है. नंबर 3, आत्मा स्थाणु है अर्थात स्थिर और अपरिवर्तनीय है. नंबर 4, अचल है अर्थात जिसे कोई हिला नहीं सकता. नंबर 4, आत्मा सनातन है अर्थात अनादि और अनंत है. इस ज्ञान से मनुष्य मृत्यु के भय और शोक से मुक्त होकर धर्म के मार्ग पर चल सकता है. जीवन संदेश. शरीर नश्वर है, आत्मा अमर है. आत्मा कभी नहीं बदलती. आत्मज्ञान मन को स्थिर और निडर बनाता है. धर्म और सत्य के मार्ग पर दृढ़ रहना चाहिए. इंग्लिश तात्पर्य. In this verse, Lord Krishna further explains the eternal qualities of the soul. The soul cannot be cut by weapons, burned by fire, wetted by water, or dried by wind. These physical elements have no power over the soul because it is beyond the material world. Krishna then describes the soul with several profound attributes. Number 1, eternal means nitya. It exists forever without birth or death. Number 2, all pervading means sarvagata. It is present as consciousness in all living beings. Number 3, stable means sthanu. It is firm and unchanging.
Number 4. Immovable means achala. It cannot be shaken or altered by time or circumstances. Number 5. Everlasting means sanatana. It is beginningless and endless. Through this teaching, Krishna reminds Arjuna that his true identity is the eternal soul, not the temporary body. Realizing this truth brings inner peace, courage, and freedom from fear and attachment. Life lesson. Your true self is eternal and unchanging. Material forces can affect the body, but never the soul. Spiritual wisdom gives strength to face life's challenges with courage. Live according to dharma, knowing that the soul is everlasting.